అమ్మా, ఒక విషయం చెప్పనా? మరి ఎడారి ప్రాంతంలోనే ఒక చోట నీళ్ళు వస్తున్నాయి అని తెలిసి మరి చాలామంది వెళ్ళారండి. చాలామంది వెళ్ళి ఒక గొయ్యి తీశారు. ఆ గోతులో నీళ్ళు రాలేదు. మరో గొయ్యి తీశారు, మరో గొయ్యి తీశారు. ఇలా గుంటలు తవ్వుతూనే ఉన్నారు, కానీ నీళ్ళు రావట్లేదండి. అప్పుడు ఒక వ్యక్తి వచ్చి అన్నాడు, చూడండి, ఇన్ని గుంటలు తవ్వారు కదా, ఒక నీళ్ళు చుక్క వచ్చిందా? ఇన్ని గుంటలు తవ్వడానికి చాలా శక్తి ఉపయోగించారు మీరు. అదే ఒకే గుంట మీద మీరు మనస్సు పెట్టి మరి నీళ్ళొచ్చే వరకు కూడా తవ్వుంటే ఇంకా లోతుగా తప్పకుండా నీళ్ళొస్తాయి. మనం చేసే పనిలో మరి నిపుణత ఉండాలి. ఎప్పుడైతే మనం నిపుణత కలిగి మనము ఆ పని చేస్తామో తప్పకుండా అందులో భగవంతుడు కూడా సహాయం చేస్తాడు అని చెప్పేసి ఆ గుంటలు ఎన్నో గుంటలు తవ్వే వాళ్ళకి పిలిచి ఒకే గుంటను తవ్వించాడండి. ఒకే గుంటను మనసు పెట్టి తవ్వండి అని చెప్పి తవ్వించినప్పుడు మరి గంగ అలాగ పొంగి పొర్లుకుంటూ వచ్చిందండి. చూసారా? మనం కూడా కొంచెం పని చేస్తాము, ఆ పనిలో సక్సెస్ అనేది కనిపించలేదనుకోండి, మళ్ళీ అది వదిలిపెట్టేసి ఇంకో చోట బెటర్మెంట్ ఉందని వెళ్ళిపోతూ ఉంటాము. కాదండి, ఏదైనా ఒక పని చేసినప్పుడు మనము మనసు పెట్టి మనం చేస్తే కనుక మన బలానికి దైవబలం కూడా తోడే ఉండి అందులో సక్సెస్ అనేది వస్తుంది. చూడండి, ఆ గుంటలు అన్ని గుంటలు తవ్వే బదులు ఒకే గుంట లోతుగా తవ్వితేనే కదా నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళు దారులు రావాలి అంటే కొంచెం కష్టపడాలి. అంతేకాని ఇక్కడ ఒక చిన్న గుంట, అక్కడ ఒక చిన్న గుంట, అక్కడ ఒక చిన్న గుంట తవ్వుకుంటూ వెళ్ళిపోతే ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టి ఒక అనుభవం కలిగినటువంటి ఒక వ్యక్తి వచ్చి అక్కడ ఎప్పుడైతే చెప్పాడో వాళ్ళు ఆ మాట విని మరి చక్కగా లోతుగా తవ్వగానే ఆ పొంగుకుంటూ వచ్చాయండి నీళ్ళు. గంగమ్మ తల్లి పైకి పొంగి పొర్లుకుంటూ వచ్చింది. చూసారా మిత్రమా? ఏ విషయంలోనైనా సరే మనము చేయాలి అని అనుకున్నప్పుడు అది పర్ఫెక్ట్గా చేయాలి. అంతే, దానికి ఒక ప్లానింగ్ అంటూ ఉండాలి. మన ప్లానింగ్ లేకుండా మనం ఏదో చేసాములే అన్నట్టుంటే కనుక దానిలో ఎప్పటికీ కూడా సక్సెస్ అనేది నీకు రానే రాదు. గుర్తుపెట్టుకో మిత్రమా.